ఆ ప్రచండ వచ్చి ఏం చేస్తాడోనని భయంగా ఉందండి. వద్దండి బుజ్జమ్మని తీసుకొని వెళ్ళటం అసలు మంచిది కాదు అని బాగి అంటే, ఏం మాట్లాడుతున్నావు బాగి అని అమర్ అంటాడు. అవును సార్, మిస్సమ్మ చెప్పింది నిజమేననిపిస్తోంది. ఆ ప్రచండ మాయలు మంత్రాలు తెలిసిన వాడు కదా, ఏమైనా చేయగలడు. కాబట్టి మనం వెళ్ళటం ప్రమాద కదా సార్. వద్దు సార్ అని రాథోడ్ అంటే, ఏంటి రాథోడ్ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇచ్చిన ధైర్యం అంతా ఏమైపోయింది అని అమర్ అంటే, నా మాట వినండి. మాయలు మంత్రాలు తెలిసిన వాళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారండి అని బాగి అంటుంది. స్టాప్ ఇట్ బాగి, నువ్వు భయపడ్డమే కాకుండా పిల్లల్ని కూడా పెరిగి వాళ్ళని చేస్తున్నావు. మనం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే దాక్కుని ఉండటం ఏంటి? అయినా అది ఆరు పెరిగిన ఆశ్రమం, ఆరు ఆత్మ తిరుగుతున్నంత వరకు మనకు ఏమీ కాదు, అంతా ఆరు చూసుకుంటుంది అని అమర్ చెప్తాడు. ఆశ్రమంలో అందరు బందోబస్తుని పెడతాము కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని దాటుకొని ఎవరు లోపలికి రారు అని పార్తు అంటే, ఎవరు వస్తారో రానివ్వు, నేను చూసుకుంటాను అని అమర్ చెప్తాడు. అది కాదండి అని బాగి అంటుంటే, స్టాప్ ఇట్ బాగి, ఇంకేం మాట్లాడకు, నీ భయాన్ని అందరికీ పెంచకు అని చెప్పి అమర్ వెళ్తాడు. సారు పార్థు గారు అభయమిచ్చి వెళ్ళారు కదా మిస్సమ్మ, మనకేం కాదులే అని రాథోడ్ అంటే, ఏమో రాథోడ్, మాయలు మంత్రాలు తెలిసిన వాళ్ళతో మనుషులమైన మనం పోరాడగలమా అని అనిపిస్తోంది. నాకైతే చాలా భయమేస్తోంది. ఆ ఆంజనేయుడే మనల్ని కాపాడాలి అని బాగి వేడుకుంటూ ఉంటుంది. పిల్లలందరూ వాళ్ళ గది బయట కొంచెం పక్కగా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇండిపెండెన్స్ డే రోజు మనం ఆశ్రమానికి వెళ్తున్నాం కదా, ఆ రోజు ఆశ్రమం పిల్లల్లో ఒకరు జోకర్ డ్రెస్ వేసుకొని వచ్చారు. అలాగే ఇండిపెండెన్స్ డే రోజు మనం కూడా ఏదో ఒక డ్రెస్ వేసుకుందాము అని అంజు అంటే, ఏం డ్రెస్ వేసుకుందాము అని ఆకాష్ అంటాడు. అంటే ఇండిపెండెన్స్ డే కదా, దానికి తగ్గట్లు మనం డ్రెస్సులు వేసేసుకుందాము. నేనైతే అల్లూరు సీతారామరాజు అని ఒకరు చెప్తే, నేను ఝాన్సీ లక్ష్మీబాయి డ్రెస్ వేసుకుంటాను అని అంజు చెప్తుంది. అప్పుడే మనోహరి చెంబా వాళ్ళక్కడ మాట్లాడుకుంటున్నారు. వెళ్ళు, ఇదే సరైన అవకాశం, వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకురా అని మనోహరి చాటుగా తాక్కొని చెంబాని లోపలికి పంపిస్తుంది. చెంబా విగ్రహాన్ని తాకగానే అక్కడ కోతి ప్రత్యక్షమవుతుంది. విగ్రహానికి బదులుగా కోతిని చెంబా పట్టుకోబోతూ భయపడిపోయి వెనక్కి వెళ్తుంది. అమ్మో ఏంటి ఇదంతా నా ప్రేమ కాదు, ఇక్కడ విగ్రహమే ఉంది, కోతి లేదు అని మళ్ళీ భుజాలు తడుముకుంటూ ఉంటుంది. నేనైతే భర్తమాత వేషం వేసుకుంటాను అని బుజ్జమ్మ చెప్తుంది. చెంబా రెండోసారి విగ్రహాన్ని పట్టుకోబోతూ ఉంటే కోతి మళ్ళీ ప్రత్యక్షమైపోయి కరవటానికి గురుమని పైకి వస్తూ ఉంటుంది. దాంతో చెంబ భయపడిపోయి అమ్మో వద్దు అని కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో పిల్లలందరూ పరుగులు పెడుతూ యాదమ్మ ఏమైందని వచ్చి అడుగుతూ ఉంటారు. అబ్బే ఏం లేదు బాబు, ఏం లేదు, నేను గది శుభ్రం చేయడానికి వచ్చాను అని యాదమ్మ కవర్ చేస్తూ ఉంటుంది. మరి చేతిలో చీపురెక్కడా అని అంజు అంటే గదిలో మొత్తం వస్తువులు సర్దిన తర్వాత చిమ్ముదామని వస్తువులు సర్దుతున్నాను, కొంచెం ఈ విగ్రహం తీసి బయట పెడతారా అని చెంబా అంటే, లేదు ఈ విగ్రహం ఇక్కడ ఉండాలి, ఇక్కడి నుంచి కదిల్చే ప్రసక్తే లేదు అని బుజ్జమ్మ చెప్తుంది. అవును బుజ్జమ్మ చెప్తోంది కదా, నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళు ముందు మా గదిలో నుంచి అని అంజు అంటుంది. అబ్బా ఏంటి ఇలా జరుగుతోందని మనోహరి తల పట్టుకుంటుంది. మనం వేసుకునే గెటప్పుల గురించి మిస్సమ్మకి చెప్దాము అని పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఏంటి చెంబా విగ్రహం తీసుకురమ్మంటే అర్చి గోల చేసేవి ఏంటి అని మనోహరి అంటుంది. ఆ విగ్రహాన్ని తగులుతుంటే నాకు హనుమంతుడు కనిపించాడు మనోహరి, అందుకే నాకు చాలా భయమేసింది అని చెంబా అంటే, ఏంటి నేను చూస్తూనే ఉన్నాను, నాకు ఎలాంటి హనుమంతుడు కనిపించలేదే అని మనోహరి అంటుంది. మొన్న కనిపించిందే హనుమంతుడు, అదే కోతి, అదే మళ్ళీ కనిపించింది, నీకు అర్థం కావటం లేదు, నేనైతే తీసుకురాలేను, నువ్వే వెళ్ళి తీసుకో అని చెంబా అంటుంది. నీకు ఒక్క పని కూడా చేయటం సరిగ్గా చేత కాదంటూ మనోహరి అరుస్తూ ఉంటుంది. తర్వాత బాగి డైనింగ్ టేబుల్పై వంటకాలు సర్దుతూ ఉంటే, మిస్సమ్మ మనము ఆగస్టు 15కి ఆశ్రమానికి వెళ్తున్నాం కదా, అప్పుడు మేము గెటప్లు వేయాలనుకుంటున్నాము అని పిల్లలు అనడంతో, అవునా ఏం గెటప్లు అని బాగి అంటుంది. నేను ఝాన్సీ లక్ష్మీబాయి, నేను భరతమాత, నేను అల్లూరు సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ అంటూ పిల్లలు చెప్పడంతో, ఓ వావ్ చాలా మంచిది, అలాగే వేయండి అని బాగి అంటే, నువ్వే దగ్గరుండి మమ్మల్ని రెడీ చేయాలి మిస్సమ్మ అని పిల్లలు అంటారు. అలాగేనని బాగి అంటుంది. అమ్మ నాకిప్పుడు పానీపూరి తినాలని ఉందమ్మా, మనం బయటికి వెళ్ళి తిందామమ్మా అని బుజ్జమ్మ అంటే, అవును మిస్సమ్మ మాకు కూడా తినాలని ఉంది, ప్లీజ్ అని పిల్లలు బతిమలాడుతూ ఉంటారు. అప్పుడే పార్థు అమర్ గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటూ ఉంటారు. అమ్మో ఈ సమయంలో అస్సలు బయటికి వెళ్ళకూడదు, వెళ్ళే ప్రసక్తే లేదు అని బాగి అంటుంది. మాకి తినాలని ఉంది, మరి ఎలా మిస్సమ్మ, ప్లీజ్ మిస్సమ్మ అని పిల్లలు బతిమలాడుతూ ఉంటే, కావాలంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను అని బాగి అంటుంది.
ఆన్‌లైన్‌లో అస్సలు వద్దు. బయటికి వెళ్ళి హాట్‌గా తింటే ఎంత బాగుంటుందో, అది కూడా బండికి దగ్గర నిల్చొని ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడుతూ ఉంటే, అప్పుడే అమర్ అక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారంటూ కొంచెం గద్దించి అడుగుతూ ఉంటే, అబ్బే ఏమీ లేదండి, పిల్లలు భోంచేస్తాం అంటున్నారని బాగి అబద్ధం చెప్తుంది. బుజ్జమ్మ నువ్వు చెప్పు, డాడీ అయితే నీ మాట ఖచ్చితంగా వింటాడు అని అంజు చెప్పటంతో, డాడీ మాకు పానీపూరి తినాలని ఉంది, బయటికి వెళ్ళి తిందాం డాడీ ప్లీజ్ అని బుజ్జమ్మ బతిమలాడుతూ ఉంటుంది. అవునంటూ మిగతా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. ఏంటి బాగి, పిల్లలకి భయం నేర్పిస్తున్నావా, ఈ సమయంలో వద్దని చెప్తున్నావా అని అమర్ అంటే, అది కాదండి, పైగా ఇది వర్షాకాలం కదా, బయట ఫుడ్ తింటే వైరల్ ఫీవర్లు లాంటివి వస్తాయి, అందుకే వద్దని చెప్తున్నా అని బాగి అంటుంది. ఎప్పుడూ ఒకసారే కదా, ఏం కాదు అని పిల్లలు మొండికేస్తూ ఉంటే, సరే నేను వెళ్ళి తినిపించుకు వస్తానులే అని పార్థు అంటాడు. లేదు పార్థు, బయట ఫుడ్ అసలు తినకూడదు, బాగి చెప్పింది నిజమే, మీకు నేను తయారు చేసి పెడతాను అని అమర్ అంటే, మీకు పానీపూరి చేయటం వచ్చా అని పిల్లలు అడుగుతూ ఉంటే, అవును మీరెప్పుడు అడగలేదు, నేను వచ్చని చెప్పలేదు, ఇప్పుడు చేసి పెడతానని అమర్ అంటాడు. మరి నేను అడిగినా చేయలేదు కదా అని బాగి అంటే, ఇప్పుడు చేసి చూపిస్తాను కదా అని అమర్ అంటాడు. బాగి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అని అమర్ అంటే, ఉన్నాయి కానీ మీరు తినేలా చేయాలి, అంబులెన్స్ని పిలవాల్సి వస్తుందేమోనని బాగి జోకులు వేస్తూ ఉంటుంది. పార్థు నువ్వు కూడా ఒక చేయి వేయాలి, ఈరోజు మన కుకింగ్ టాలెంట్ ఏంటో చేసి చూపించాలి అని అమర్ చెప్తాడు. చెఫ్ గెటప్లు వేసుకొని మరి అమర్ పార్థు పానీపూరి ప్రిపేర్ చేస్తూ ఉంటే బాగి పిల్లలు చూస్తూ ఉంటారు. మనోహరి నువ్వు చెప్పగానే నేను ఒక అతన్ని రమ్మని చెప్పాను, గార్డెన్లో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమో పానీపూరి ప్రిపేర్ చేస్తున్నారు, ఇదే సరైన సమయం, రా మనోహరి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకురా అని చెంబ అంటే, ఏంటి పానీపూరి తయారు చేస్తున్నారా అని మనోహరి అంటుంది. వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు మనోహరి, మన పని పూర్తవ్వాలి అని చెంబ చెప్తుంది. అలాగేనంటూ మనోహరి విగ్రహం దగ్గరికి వెళ్ళి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ విగ్రహాన్ని పట్టుకుంటుంది. అయితే మనోహరికి ఎలాంటి హనుమంతుడు కనిపించకపోవడంతో హమ్మయ్య అని అనుకుంటూ, చూసావా విగ్రహాన్ని నేను ఎలా తీసుకొచ్చాను, నిన్ను తీసుకురమ్మంటే మాత్రం ఎన్ని పేర్లు పెట్టావు, హనుమంతుడు కనిపించాడు అది ఇది అని చెప్పావని మనోహరి అంటే, ఏమో మనోహరి నాకైతే కనిపించింది, నీకేమో కనపడలేదు అని చెంబ అంటుంది. నువ్వు క్షుద్ర పూజలు చేసుకునే దానివి కదా, అందుకే నీకు కనపడి ఉంటుందిలే, పద ఇప్పుడు ఇది తీసుకువెళ్ళాలి అని మనోహరి అంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ హాల్లోనే ఉన్నారు, ఈ విగ్రహం తీసుకొని మనం అడుగు బయటికి పెట్టలేము, కాబట్టి ఒక పని చేద్దాము, పైకి వెళ్ళి బాల్కనీలో నుండి కిందికి ఇచ్చేద్దామని చెంబ అనడంతో, అవును గుడ్ ఐడియా, అలాగే చేద్దామని మనోహరి అంటుంది. ఉండు నేను తాడు తీసుకుతానని చెంబా వెళ్ళగానే అక్కడికి పార్థు వస్తాడు. మనోహరి ఏం చేస్తున్నావు ఇక్కడ అని పార్థు అడగటంతో, మనోహరి అప్పటికే విగ్రహాన్ని చీర చెంగు చాటున దాచిపెట్టుకొని అక్కడ ఫ్లేవర్ వాజులు సర్దుతూ ఉంటుంది. ఇదిగో ఇవి కింద పడిపోతే సర్దుతున్నానని కవర్ చేస్తూ ఉంటుంది. మనోహరి మేము పానీపూరి తయారు చేస్తున్నాం, నువ్వు కూడా వచ్చి టేస్ట్ చేయి అని పార్థు అంటే, ఐ డోంట్ లైక్ పానీపూరి అని మనోహరి చెప్తుంది. నేను నా చేతులతో తయారు చేస్తున్నాను, వచ్చి టేస్ట్ చూడొచ్చు కదా అని పార్థు చెప్పడంతో, సరే వస్తానులే నువ్వు వెళ్ళు అని మనోహరి అంటుంది. ఏంటి మనోహరి తాడు తీసుకొచ్చాను, పార్థు ఎందుకు వచ్చాడు అని చెంబ అడగటంతో, వాడు పానీపూరి తయారు చేస్తున్నారంట, నేను రుచి చూడాలంట, జిడ్డులా తగులుకున్నాను నాకు, సరే తాడు తెచ్చావా పద వెళ్ళి ఇద్దాం అని బాల్కనీలోకి వచ్చి రే రారా అని పిలిచి ఆ తాడుకి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కట్టి వాడి చేతుల్లో పడేస్తారు. ఇక వాడు దానిని పట్టుకు వెళ్తూ ఉంటాడు. ఇక ఆ ప్రచండకి ఎలాంటి అడ్డు లేదు, బుజ్జమ్మని తీసుకువెళ్ళిపోతాడు అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. పిల్లలు పానీపూరి రెడీ, ఇదిగోండి ఎవరికిన్ని కావాలి అని అమర్ అడిగి మరీ అందరికీ పెట్టిస్తూ ఉంటాడు. బాగి అయితే దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. అమర్ అయితే ఒక్క మాట కూడా బాగిని తిను అని కూడా అనకపోవటంతో బాగి బొంగమూతి పెట్టి మరీ చూస్తూ ఉంటే, అమర్ కావాలనే బాగిని ఉడికించడానికి పిల్లలు తినండి తినండి అని పిల్లలకి మాత్రమే పెడుతూ ఉంటాడు. ఇంకోవైపు ఆ దొంగ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రోడ్లో పట్టుకొని వెళ్తూ ఉంటాడు.